మరొక కాల్ తీసుకుంటాను సార్. హలో హలో ప్రైజ్ లార్డ్ అండి. క్షీరసాగర మదనం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అయ్యా నా పేరు లాజర్ బాబు అయ్యా. ఎక్కడి నుంచి అండి లాజర్ బాబు గారు? అయ్యా మచిలీపట్నం నుండి మాట్లాడుతున్నాం. మచిలీపట్నం పక్కన ఒక పల్లెటూరు అయ్యా మాది. ఓకే, ఏం చేస్తుంటారండి మీరు? అయ్యా నేను సువార్థికులుగా పనిచేస్తున్నాను. ఇక నాకు జీవనాధారంగా ఒక షాప్ ఒకటి, చికెన్ షాప్ ఉంది మా నాన్నగారిది. చూస్తూ ఉంటాను. డౌట్ మీద అయ్యగారితో మాట్లాడదాం. ఓకే, మాట్లాడండి, అడగండి మీ డౌట్ ని. అయ్యా ప్రైజ్ లార్డ్ అయ్యా. నాయన చెప్పండి, ప్రైజ్ లార్డ్ వింటున్నా, చెప్పండి. నాకు నా డౌట్ ఏంటంటేనయ్యా, ఏం లేదయ్యా, నేను మా ఆత్మీయ తండ్రి గారి దగ్గర నేను సువార్థికులుగా నన్ను అభిషేకించారు. ఓ చాలా సంతోషం. అయ్యగారి దగ్గరే నేను నమ్మకంగా ఉంటాను. అయ్యగారు లేనప్పుడు కూడా బుధవారం శనివారం ప్రార్థనలో శనివారం ప్రార్థన నాకు అప్పగించారయ్యా. నమ్మకం నడిపిస్తాను. అయ్యగారు లేనప్పుడు బుధవారం కూడా ఇప్పుడు మీటింగ్కి వెళ్తే నడిపిస్తాను. మరలా అయ్యగారు వేరే చోట బల్లారాధనకి వెళ్ళినప్పుడు ఒక వారం కూడా నేను నడిపిస్తాను. ఇంతకీ నా సమాధానం ఏంటంటేనయ్యా, ఇప్పుడు నేను జీవనాధారంగా మా తండ్రిది చికెన్ షాప్ అయ్యా. చికెన్ షాప్ అయితే మా నాన్నగారు ప్రభు పిలుపులో మొన్న కోవిడ్ టైంలో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు 2020 సంవత్సరంలో. నేను చికెన్ షాప్ చేస్తాను, చేసినా సరే 10:30కి ఆరాధన అయితేనయ్యా, నేను 9:30కే నేను ఇక్కడ నా దగ్గర ఉన్న పని వాళ్ళకి అప్పగించేసి నేను వెళ్ళిపోతాను, చర్చి దగ్గరికి వెళ్ళిపోతాను. చాలా మంచి సంగతి. ఓకే, వెళ్ళిపోయి నేను ఖచ్చితంగా 1/2 గంట ముందే నేను మందిరంలోకి వెళ్ళి ప్రారంభ ప్రార్థన అయ్యగారు వచ్చే ముందు నేనే ప్రారంభిస్తానయ్యా. చాలా సంతోషం. విషయం ఏంటంటేనయ్యా, కొంతమంది నువ్వు సేవ చేస్తున్నావు, వర్తమానం కూడా చెబుతున్నావు, ఆదివారం నాడు పని చేస్తున్నావు అని ఒక విధానం నా మీద అంటున్నారే, కొంచెం మనసు బాధనిపించి దాని గురించి నేను వచ్చేసాను. ఇంకా నేను సంపూర్ణ సేవకులుగా అభిషేకించబడలేదు. ఏం పర్వాలేదు, సంపూర్ణ సేవకుడు అయిన తర్వాత కూడా మీరు చికెన్ సెంటర్ నడిపించుకోవచ్చు. వాళ్ళు ఆదివారం నాడు పరిచర్య చేస్తున్నాం అంటే నేను ప్రారంభ ప్రార్థన నేను చేస్తాను 10:30 కన్నా ముందు వెళ్ళిపోయి. పరిచర్యకు నష్టం లేకుండా మీరు పని చేసుకోవడం ఏం తప్పు కాదు. నా మీద ఏంటంటే కొంతమంది ఇలా వాక్యం చెప్పాను ఆదివారం చేయకూడదు, చేస్తున్నాడు. తప్పు 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 తప్పున్నారు, తప్పు వాళ్ళ అభిప్రాయం. అపోస్తలుడైన మీరు అడిగింది చాలు, మీరు చెప్పేది నేను చెప్పేది వినండి. ఇప్పుడు చెప్పండి. అపోస్తలుడైన పౌలు భక్తుడు దైవజనులందరికీ సేవకులందరికీ మాదిరి పురుషుడు. ఆయన చెప్పాడు, నేను స్వహస్తములతో కష్టపడి పనిచేసి మీకు సువార్త ప్రకటించాను. మాకు అధికారం లేదని కాదు, కానీ దయచేసి 1 కొరింథీ 9వ అధ్యాయము చూడండి, దయచేసి 9:14. అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలెనని ప్రభు నియమించి ఉన్నాడు. నేనైతే వీటిలో దేనినైనను వినియోగించుకొనలేదు. ఏం చెప్తున్నాడంటే, ఆయన స్వహస్తములతో కష్టపడి కానుకలు ఉపయోగించుకోకుండా కష్టపడి మీకందరికీ మాదిరి కనపరచాలని ఇలా చేశాను అని చెబుతున్నాడు. కాబట్టి దయచేసి చూడండి 9:4, తినుటకును త్రాగుటకును మాకు అధికారము లేదా? 7వ వచనం, ఎవడైనా తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చెయ్యునా? ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడేవాడు, మందను కాచి మంద పాలు తాగని వాడేవాడు. ఇవన్నీ అంటే సువార్త ప్రకటించేవాడు దానివల్లనే జీవనం చేయాలి. కానీ మేము మాత్రము ఈ అధికారాన్ని ఉపయోగించుకోకుండా నేను కష్టపడి స్వహస్తములతో పనిచేస్తూ నేను సేవ చేస్తున్నాను అని చెబుతున్నాడు ఆయన. ఇది ఎందుకంటే మీకు మాదిరి కనపరచడానికి ఇలా చేశాను అని అంటాడు. అసలు పని చేయనోడు భోజనమే చేయొద్దని చెప్పాడు. 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం చూడండి దయచేసి. 2వ తెస్సలోనిక 3వ అధ్యాయము 8వ వచనం.
ఎవని యొద్దను ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ఉండకూడదని ప్రయాసముతోను కష్టముతోను రాత్రింపగళ్ళు పని చేయొచ్చు జీవనము చేసి చేసి మీరు మమ్మను పోలి నడుచుకునవలనని మమ్మను మేము మాదిరిగా కనపరుచుకుంటే ఇలాగూ చేసేది కానీ మాకు అధికారం లేదని చేయలేదు. చూసారా, అవునయ్యా. పౌలు భక్తుడు కష్టపడి పని చేసి సంఘాలు కట్టాడు. మరి పౌలు చేసినప్పుడు తప్పేనా? వీళ్ళ మాటలు మిమ్మల్ని విమర్శించే వాళ్ళు పౌలును కూడా తప్పు అన్నట్టే కదా. అవునవునయ్యా, అవునయ్యా. కాబట్టి ఎవరి మాటలు మీరు పట్టించుకోకండి. లక్షణంగా మీరు సంపూర్ణ సేవకునిగా అభిషేకం పొందిన తర్వాత కూడా మీ వ్యాపారం మీరు చేసుకోండి. పరిచర్యకు భంగం కలగకుండా, నష్టం కలగకుండా, ఆటంకం రాకుండా టైమింగ్లు అడ్జస్ట్ చేసుకొని మీరు స్వహస్తాలతో పనిచేసి కష్టపడి సేవ చేయండి, ఏం పర్వాలేదు. అయ్యా ఒక్క సెకండ్ అవకాశం అయ్యా. ఏం లేదు అయ్యారు, ఆయన వృద్ధాప్యంలోకి వెళ్ళారు. పళ్ళు అందించేటప్పుడు నేను ఆయనకి కొంచెం సహాయం ఆయన అందిస్తారు. ఆ పాత్రలో ద్రాక్ష రసం అవి పోస్తానయ్యా. దీని మీద కూడా వాళ్ళు ఇట్లా పనిచేసి ఆయన అతి పరిశుద్ధమైన కార్యంలో ఆయన సహకారి ఉండడని వేరే ఒక్కొక్కరు అంటే మనసు బాధ అనిపించి మీకు క్లారిటీ చేసుకుందాం. అలా విమర్శించిన వాళ్ళు అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. వాళ్ళ విమర్శలు వాక్య ప్రకారం కాదు. వాళ్ళ అభిప్రాయం మార్చుకోవాల్సిందే కానీ మీరు మీ పద్ధతి మార్చుకోవద్దు. థ్యాంక్ యూ అయ్యా, నా మనసు ప్రశాంతత వచ్చింది అయ్యా. రైట్, గాడ్ బ్లెస్. ఓకేనా, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అయ్యా. రైట్, ప్రైజ్ ది లార్డ్.